శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశి యందు, గురువు వృషభ రాశి యందు, రవి శుక్రులు మిథున రాశి యందు, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూలై 1వ తారీఖుతో శుక్రమౌఢ్యం మరి పూర్తవుతుంది. అలాగే జూలై 3వ తారీఖుతో గురుమౌఢ్యం కూడా మనకి పూర్తవడం జరుగుతుంది. అంటే మనకి చక్కగా శుక్రుడు బలవంతుడు అవ్వడం, గురువు కూడా బలవంతుడు అవ్వడం వల్ల చాలా వరకు శుభకార్యాలకి, అంటే ముఖ్యమైనటువంటి వివాహం వాటివి కాకుండా చిన్న చిన్న అద్దిళ్ళు మారడం, రిజిస్ట్రేషన్లు, అలాగే ఈయన పెళ్లి చూపులకు సంబంధించింది ఈ పెళ్లి చూపుల కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, వ్యాపార ప్రారంభాలు, ఇటువంటి వాటికి చక్కగా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు అన్నిటికీ ఉంటాయి. కేవలం ఏదో పెళ్ళి, గృహప్రవేశం వాటికి కొంత ఇబ్బంది ఉంది, కానీ మిగతా వాటికంట మీరు జూలై 3 తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య బంధించబడి ఒక విధమైనటువంటి మరి అపసవ్య కాలసర్ప దోషం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి గ్రహాలు తమ సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అలాగే ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించే ముందు, ఏదన్నా శుభకార్యం ప్రారంభించే ముందు భగవంతుడి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అమ్మవారి అనుగ్రహంతో పనులు ప్రారంభించుకోవడం వల్ల కొంతవరకు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఒక విధంగా తిరిగి మంచి రోజులు మళ్ళా పునఃప్రారంభమైనట్టు మనం అనుకోవచ్చు. ఈ వారంలోనే వక్రించబోతున్నటువంటి శని భగవానుడు మీకు విక్రమ స్థానంలోకి రావడం వల్ల ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు గతంలో పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం కానీ, సో ఏవేదో విధంగా ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకులు ఈ వారంలో మీకు అవి మరి తిరిగి ఆ పునఃప్రయత్నం వల్ల పోగొట్టుకున్నటువంటివి తిరిగి సంపాదించుకునే అవకాశం ఉన్నది. అలాగే నిరుద్యోగులకు నూతన ఉపాధి అవకాశాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా సహనంతో, ఓర్పుతో మీరు ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీకి సంబంధించినవి ఎవరైతే యూనిఫారం వేసుకొని ఉద్యోగ నిర్వహణ చేస్తారో వారికి కంపల్సరీగా కొత్త అవకాశాలు 100% రావడం జరుగుతాయి. సో అలాగే గృహానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అంటే భూమికి సంబంధించినటువంటి, స్థిరాస్తికి సంబంధించినటువంటి లావాదేవీల్లో కొన్ని ఇబ్బందులు రావడం, మీ ఆస్తిని మీరు తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో కానీ, మీకు రావాల్సినటువంటి మీ ఆస్తిలో ఉన్నటువంటి హక్కు మీరు పొందే విషయంలో కొన్ని విభేదాలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సరే, ఏదన్నా అంతిమ విజయం మీదే అయినప్పుడు కూడా చాలా వరకు సునాయాసంగా కాకుండా కొంతవరకు మరి సాధారణంగా మంచి పద్ధతిలోనే వెళ్ళాలి తప్ప ఏదో గొడవలు పడో ఘర్షణ వాతావరణంతోనూ మీరు మీ ఆస్తిని, మీ యొక్క హక్కుని సాధించే ప్రయత్నం మాత్రం ఈ వారం వరకు చేయవద్దు. చాలా వరకు రాజీ దూరంలోనే వెళ్ళండి. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే మరి నెక్స్ట్ వీక్ ఏమైనా ప్రయత్నించుకోండి తప్ప ఈ భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు ఈ వారం వరకు వాయిదా వేసుకుంటే మంచిది. అయితే ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొద్ది కాలం పాటు మీ యొక్క వాయిదా వేసుకోవడం మంచిది. సో ఏదేమైనప్పుడు కూడా ఈజీ మనీ, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లు వాటికి తొందరగా ధనం సంపాదించే మీ ఆలోచన ఖచ్చితంగా మానుకోవాల్సిందే. అయితే మీ యొక్క మనసు
పదే పదే పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించే ప్రయత్నంలో ఇలాంటి బెట్టింగ్లకి ప్రోత్సహించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు దాన్ని వేపు చూడకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా మరి ఈ వారం చివరిలో కొంత అనూహ్యంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారుల వల్ల కానీ కుటుంబ పెద్దల వల్ల కానీ కొన్ని విభేదాలు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. సో అలాగే ఉద్యోగం మారదామనే మీ యొక్క ప్రయత్నం కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉన్నది. సో ఏదైనా కొత్త ఉద్యోగం లాంటిది మీ చేతికి వస్తే తప్ప ఆల్రెడీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితిలో మానకుండా అదే కంటిన్యూ చేసుకొని ఒకవేళ కొత్త ఉద్యోగం వస్తే అప్పుడు విడిచిపెట్టాలి తప్ప కొత్త ఉద్యోగం రాకుండా పాత ఉద్యోగాన్ని విడిచిపెడితే మొత్తం మీద కొంతవరకు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే కొంతవరకు వివాహ ప్రయత్నాలు ఈ వారం కొంతవరకు ఫలించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ప్రేమ వివాహం అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా వరకు అది డిసప్పాయింట్మెంట్ తప్పదు. సాంప్రదాయ వివాహం పెద్దలు కూర్చే వివాహం చేసుకుందాం అనుకున్న వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే రాబోయే సమయంలో వివాహం లాంటిది జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి కేతువు లాభస్థాన సంచారగతుడు అవటం వల్ల ఏంటంటే చాలా వరకు పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం జరుగుతుంటుంది. ఇంకా పూర్తిగా మన పని పూర్తయింది, ఇంకా అది ఫైనల్ అవ్వడమే తరువాయి అనుకున్న సమయంలో ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంటుంది. కాబట్టి అది పని పూర్తయ్యేంత వరకు కూడా ఆ విషయం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అన్నది చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నటువంటి విషయం. ముఖ్యంగా సోమవారం మంగళవారం మరి దగ్గర బంధువులతో విరోధాలు రాకుండా చూసుకోవాలి. అలాగే శుక్రవారం శనివారం అనేది ముఖ్యమైన పనులు ఖచ్చితంగా వాయిదా వేసుకుంటే మంచిది. ఏదైనా మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పడడం వల్ల ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా మీకు గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ రాశి వారి మీద ఉండడం వల్ల ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఖచ్చితంగా దైవ బలంతో సంపూర్ణంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం తొందరపడవద్దు, ఏమాత్రం ఆందోళన చెందవద్దు. కేవలం మీ ప్రయత్నం మీరు చేస్తూ దైవం మీద కూడా భారం పెట్టడం వల్ల అన్ని సమస్యలు సజావుగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నెలలో ఈ వారంలో జరిగే మార్పులు ఏంటంటే మరి మనకి జూలై 1తో శుక్రమౌఢ్యం, జూలై 3తో గురుమౌఢ్యం అయిపోవడం జరుగుతుంది. జూలై 4వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి శని భగవానుడు వక్రగమనంలో పొందడం వల్ల తన యొక్క ప్రభావం ఇతర రాశుల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాటితో పాటుగా ఆ మిగతా రాశుల వారికి కూడా ఈ ప్రభావం వృత్తి మీద ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ వారం ఎవరైతే శనిగ్రహ అనుగ్రహం కోరుతున్నారో వాళ్ళు జూలై 4వ తారీఖున విధి విధానంగా మాస శివరాత్రిలో పాల్గొనడం మంచిది. అంటే ఉదయం చక్కగా శివాలయం దర్శించుకోవడం, సాయంకాలం పూట ప్రదోష వేళలో చేసే మాస శివరాత్రి పూజలో పాల్గొని తగు విధంగా ఆ రోజు గడపడం వల్ల నెలంతా మీకు మంచి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జూలై 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సో ఇది స్త్రీ దేవతల ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే గ్రామ దేవతలను ఆరాధించడానికి కూడా అనుకూలమైనటువంటి నెల. అంటే శుక్రుడు మరి ఈ నెల నుంచి తన మౌఢ్యం వీడి చాలా బలవంతుడే ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం జాతకుల మీద కావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాబోయే శుభదినాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం. అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి చీర, రవికలు, మరి పసుపు కుంకాలతో పాటు స్త్రీ సౌభాగ్య వస్తువులు ఆ ఆలయంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి గ్రామ దేవతకి కానుకగా ఇవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ దోషం కానీ ఏదన్నా స్త్రీలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి. అయితే ఈ రవికలకు చీర, రవికలు ఇచ్చిన వారు
పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలే కాదు, అబ్బాయిల తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిగారో ఇవ్వడం వల్ల తొందరగా మీకు ఈ స్త్రీ శాపం లాంటిది ఏమైనా ఉన్నా, కుటుంబంలో కన్యశాపం లాంటిది ఏవైనా ఉన్నా, వివాహాలు ఆలస్యమైనప్పుడు ఆ కుటుంబానికి స్త్రీ శాపం తగులుతూ ఉంటుంది. ఇవన్నీ తొలగి త్వరగా మీకు శుభకార్యం జరగాలంటే ఈ ఆషాఢ మాసం అన్నది చాలా శ్రేష్టమైనది. కాబట్టి విధి విధానంగా మీ పెద్దలకి, మీ గ్రామ దేవతకి, మీ కులదైవాన్ని కూడా విధి విధానంగా వాళ్ళని ఆరాధించి పూజించడం వల్ల రాబోయే శుభముహూర్తాల్లో మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగే అవకాశం ఉంది. స్వస్తి.